క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలో ప్రత్యేకమైనటువంటి పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. క్రైస్తవ విశ్వాసం అంటే మతం కాదు, మార్గం అని అనేకసార్లు బోధించాను. ఈ మాట వాస్తవమే అయినప్పటికీ మన చుట్టూ ఉన్న వారికి వివరించాలంటే చాలా కష్టం. ఫలానా వ్యక్తి క్రైస్తవ మతంలో దిగాడంట, ఆమె క్రైస్తవ మతం పుచ్చుకుందంట అనే మాటలు మనం ఎప్పుడూ వినేవే కదా. మత మార్పిడి అనే మాట మ్రోగుతూనే ఉంటుంది. నేను నేర్చుకున్న నా అనుభవంలో క్రైస్తవ్యం అంటే యేసు క్రీస్తుతో మనకుండే సంబంధం. మతం లోకం పెట్టిన పేరు. మతం ఒక మౌఢ్యం, మతం ఒక విభేదం, అది ఒక పక్షపాతం. క్రీస్తు ఎప్పుడూ నాదొక మతము, నేనే మతము అనలేదు, నేనే మార్గం అన్నాడు. మతముతో, మతాచారాలతో పోరాటమే క్రీస్తు జీవితం. తన మార్గాన్ని తృణీకరించిన వారితో గాని, తన మార్గాన్ని వ్యతిరేకించిన వారితో గాని క్రీస్తు పోరాడలేదు గాని, క్రీస్తే మత సిద్ధాంతాల సవరణకు, మతాచారాల నిర్మూలనకు పూనుకొని మతోన్మాదుల చేతిలో బలైపోయాడు. మతం కోసం క్రీస్తు మరణించలేదు గాని, మతమే క్రీస్తును సిలువ వేసింది. ఒకవేళ క్రైస్తవ్యం మిమ్మల్ని వేయపరుచుకున్నట్టు గాని, మీలో శక్తినంతా ఎగిరిపోయేటట్లు చేస్తుందని గాని మీకు అనిపిస్తే, అప్పుడు మీరు మతం అనే ఆచారాల్లో చిక్కుకున్నారే తప్ప యేసు క్రీస్తుతో ఆత్మీయ సంబంధాన్ని ఆస్వాదించలేకపోతున్నారన్నమాట. క్రీస్తును విశ్వసించడానికి, క్రీస్తుతో నడవడానికి మతంతో పని లేదు. మనకు కావాల్సింది కేవలం ఆయనపై విశ్వాసం మాత్రమే. యేసు క్రీస్తుతో మీ నడక మిమ్మల్ని ఎన్నడూ అలసిపోయేటట్టు చేయదు. అది మీకు తృప్తినిస్తుంది, మీ శక్తిని పునరుద్ధరిస్తుంది, మీ జీవితాన్ని శక్తివంతం చేస్తుంది. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభు ఆహ్వానం నీ ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తుంది. నీవు అలసిపోయావా? మతం విషయమై దహించుకుపోయావా? నాతో నడిచి నాతో పనిచేయి, కృప యొక్క బలవంత పెట్టని క్రియలను నేర్చుకో అంటున్నాడు. అయితే ఏ భారాన్నైతే మోస్తూ జీవన పయనంలో నడుస్తున్నామో, ఏ నెమ్మది పొందాలని మన జీవితాన్నంతా వ్యయపరుచుకుంటున్నామో, వాటిని మోసేటంత శక్తి, భారం యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే దొరుకుతాయి. ఇదే క్రీస్తును మనల్ని క్రీస్తుకు దగ్గర చేసి నడిపించే మార్గం. క్రైస్తవ మతంలో నేను ఉన్నాను అని నీకు అనిపిస్తే, మొదట ఆ మతాన్ని క్రిందకు దించి క్రీస్తుతో నడవడానికి ప్రయత్నించి చూడు. ఈ విశ్వాస ప్రయాణంలో కొత్త కోణాన్ని చూస్తావు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.